నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ నూతన ప్రభుత్వానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ 2024 శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మీ ముద్దలి శివకుమార్, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. అనునిత్యం సమాజంలోని మార్పులను, సమాజంలో జరుగుతున్న పోకడలను గమనిస్తూ సామాజిక హితం కోసం మరి ముందుకు సాగుతున్నటువంటి అభ్యుదయవాదిని. ఆ కోణంలోనే ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నా. భూమి కొరకు, భుక్తి కొరకు, ఆకలి చావుల విముక్తి కొరకు సుదీర్ఘకాలంగా సాగినటువంటి తెలంగాణ మహోత్సవంలో ఎంతోమంది మహనీయులు అసూలు బాసారు, ఎంతోమంది విద్యార్థి వీరులు బలిదానాలు చేశారు, ఎంతోమంది కవులు, కళాకారులు పదం తొక్కి పదం పాడారు. అందరూ సంఘటితమైన శక్తితో మరి ఈ రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఉద్యమంలో నేను సైతం అంటూ నేను దళిత సంఘాల నాయకుడిగా, అదేవిధంగా మరి కళాకారుల సంఘానికి అధ్యక్షునిగా, ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా, మరి అభ్యుదయవాదిగా నేను కూడా కదం తొక్కి పదం పాడి తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్రను వహించాను. అంతేకాకుండా సకల జన సమ్మె ఇక్కడ కొత్తగూడెంలో విజయవంతం కావడానికి ఆనాటి చైర్మన్ సంగం వెంకట పుల్లయ్య గారి నాయకత్వంలో మేమందరం కూడా అలు పెరగక అనునిత్యం కృషి చేసి మరి ఆ ఉద్యమంలో కూడా అది సక్సెస్ కావడానికి మరి పాటుపడ్డాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం నాయకులు ఏ పిలిపించినా కూడా స్పందించి అన్నిట్లో భాగస్వామ్యం వహించినటువంటి నేను కొన్ని పాటలు కూడా రాశాను. తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో, మలి దశలో పాటలతో కూడా మరి చైతన్యానికి మరి ముందుకు సాగాను. ఆ పాట ఒకటి మీకు వినిపిస్తాను. జై అంటూ జై కొట్టు తమ్ముడా, వీర తెలంగాణ మనదేరా. జై అంటూ జై కొట్టు తమ్ముడా, వీర తెలంగాణ మనదేరా. ఆంధ్ర పాలకులంతా అన్యాయమే చేసి, ఆంధ్ర పాలకులంతా అరెరెరెరె ఆంధ్ర పాలకులంతా అన్యాయమే చేసి దోచుకున్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు, దాచుకున్నారు. ఎవడబ్బ సొమ్మురా తమ్ముడా, నిలదీసి నినదించు తమ్ముడా. ఎవడబ్బ సొమ్మురా తమ్ముడా, నిలదీసి నినదించు తమ్ముడా. జై అంటూ జై కొట్టు తమ్ముడా, వీర తెలంగాణ మనదేరా. ఊరుగల్లు మనది, గోలుకొండ మనది, ఊరుగల్లు మనది, గోలుకొండ మనది. చరితనే చాటిన చార్మినారు మనది, చరితనే చాటిన చార్మినారు మనది. కాకతీయుల జాతి తమ్ముడా, పౌరుషమే మన ఆస్తి తమ్ముడా. కాకతీయుల జాతి తమ్ముడా, పౌరుషమే మన ఆస్తి తమ్ముడా. జై అంటూ జై కొట్టు తమ్ముడా, వీర తెలంగాణ మనదేరా. విద్యార్థులందరూ వీర సైనికులై, విద్యార్థులందరూ అరెరెరెరెరెరెరె విద్యార్థులందరూ వీర సైనికులై రోడ్లకెక్కారు, జైళ్ళకెళ్ళారు, అమరులైనారు, నింగికెగిసారు. పిడికిలే బిగించు తమ్ముడా, సింహ గర్జన చేయి తమ్ముడా. పిడికిలే బిగించు తమ్ముడా, సింహ గర్జన చేయి తమ్ముడా. జై అంటూ జై కొట్టు తమ్ముడా, వీర తెలంగాణ మనదేరా. హైదరాబాద్ అంటే మన గుండె కాయరా, హైదరాబాద్ అంటే అరెరెరెరెరెరెరె హైదరాబాద్ అంటే మన గుండె కాయరా. అది మనకు వద్దంటే అడ్డంగా బాదరా, అది మనకు వద్దంటే అడ్డంగా బాదరా. రాబో రోజుల్లో నజరానా తప్పదిక వస్తుంది తెలంగాణ. రాబో రోజుల్లో నజరానా తప్పదిక వస్తుంది తెలంగాణ, తప్పదిక వస్తుంది తెలంగాణ.
తప్పదిక వస్తుంది తెలంగాణ. ఈ విధంగా మరి ఎన్నో పాటల్ని ఒక కవిగా రాసి గాయకుడిగా కూడా ఉద్యమించి మరి ఎందరో మహనీయుల సహకారంతో ఏర్పడిన ఈనాటి తెలంగాణ రాష్ట్రం మరి ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. పరిపాలకులు ఆ దిశగా మరి ముందుకు ఆలోచించి ఇటు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఇటు రైతులకు, ఇటు దళిత బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు, శ్రామికులకు, కార్మికులకు అందరూ కూడా సంతోషంగా సంతృప్తి పడేటువంటి మరి మంచి తెలంగాణ ఏర్పడాలి, సుభిక్షమైన తెలంగాణ ఏర్పడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఆ దిశగా పరిపాలకులు తమ పరిపాలనను సాగించాలి. మరి అంతేకాకుండా ఈనాడు మరి కొంత తెలంగాణ చిహ్నంలో కొన్ని మార్పులు మరి జరుగుతున్నాయి. సరే, అది కొంత కలవరంగా ఉన్నా కూడా మరి పరిపాలకుల ఆలోచనతో ఆ దృష్టిగా మరి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు నేనేమంటున్నానంటే అష్టవ్యస్త వ్యవస్థలు, అతికిన చితికిన గతుకుల బ్రతుకులు, అలిసి సొలిసిన తెలంగాణ ప్రజానీకపు జీవన విధానం, వీటిలలో మార్పులు రావడం ముఖ్యమైనది. మరి ఈ రోజున తెలంగాణ చిహ్నంలో కాకతీయుల ప్రాంగణాన్ని, అదేవిధంగా చార్మినార్ను కూడా తొలగించడం అనేది కొంత ఆవేదనకర అంశంగా నేను పరిగణిస్తున్నా. ఎందుకంటే కాకతీయుల ప్రాంగణం అనేది మన కాకతీయులు మన ఓరుగల్లును ఏలినటువంటి చరిత్ర ఉన్నది. కాకతీయులు మరి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడం, అంతేకాకుండా వాళ్ళు గొలుసు కట్టు చెరువులను నిర్మించి ఆ చెరువుల ద్వారా నాడు తెలంగాణ సస్యశ్యామలం కావడానికి ఎంతో వారు కృషి చేశారు. ఆ తర్వాత వచ్చిన కులీ కుతుబ్ షా రాజులు కానివ్వండి, నైజాం ప్రభువులు కానివ్వండి, చెరువులను అదేవిధంగా కొనసాగించి మనకు నీటి ఎద్దడి లేకుండా వాళ్ళు ముందుకు సాగారు. మరి అటువంటి కాకతీయుల ప్రాంగణాన్ని మరి ఉంచాలని నేను ఒక అభ్యుదయవాదిగా పరిపాలకులను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి చార్మినార్ అనేది మనకు తెలంగాణ హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకొస్తుంది. అది ఆనాటి ప్లేగ్ వ్యాధితో ఎంతోమంది మరణించినటువంటి దానికి చిహ్నంగా స్మృతిగా కట్టిన కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి ఒక అది సౌధం. అటువంటి సౌధాన్ని మరి తీసివేయడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నా. సరే, ఏది ఏమైనా కూడా పరిపాలకులు మరి ఆలోచన చేసి మరి ఇంకా ఉన్నతమైనటువంటి తెలంగాణ ఒక చిత్రాన్ని వారు ఆవిష్కరించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అంతేకాక ముఖ్యంగా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది మరి చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆనాడు భారత రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన మహదాశయంతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టి అందులో చిన్న రాష్ట్రాలను పొందుపరచడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. మరి అటువంటి మహనీయుడి చిత్రపటాన్ని కూడా తెలంగాణ లోగోలో ఉంచాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఈ విధంగా మరి పరిపాలకులు మరి సమదృష్టితో మరి మంచి పాజిటివ్ థింకింగ్తో ముందుకు సాగాలని, మరి గత పరిపాలకులకు మరి వారికి ఇటువంటి అంశాలను అస్త్రాలుగా ఇచ్చి కలవరపడేటట్టుగా పరిపాలన కలవరపడేటట్టుగా సాగకుండా మరి సమతుల్యంతో, సమభావనతో, పాజిటివ్ థింకింగ్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఉరుతలూగించినటువంటి
గదరన్న పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనే గీతం ఏ విధంగా మరి ఉత్తేజపరిచి ఉరుతలూగించి ఉద్యమానికి కార్యోన్ముఖులను చేసి కదం తొక్కిందో, మరి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అనే పాట కూడా అందశ్రీ గారు రచించినటువంటి ఆ గీతం కూడా తెలంగాణపై ఎంతో భక్తిభావాన్ని, తెలంగాణపై ఎంతో పవిత్రతను, గురుతర బాధ్యతను గుర్తు చేసి అందరూ మెచ్చిన గీతం అది. మరి ఆ గీతాన్ని ఈరోజు మరి దాన్ని కూడా మార్చాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఆ ఆలోచనను ప్రభుత్వం మరి అందరూ మెచ్చుకునే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లు చేయాలని నేను కోరుకుంటున్నా. మరి జై జై హే తెలంగాణ అందశ్రీ గారి అభిమాని నేను. మొన్న మేము ఇక్కడ తెలంగాణ బాలోత్సవ్ నిర్వహించినప్పుడు కూడా అందశ్రీ గారితో మాట్లాడి వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. వారు అనివార్య కారణాల రాలేకపోయారు. అందశ్రీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరి తెలంగాణలో ఎంతోమంది కవులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి కీరవాణి గారిని దానికి కంపోజింగ్కు వారిని సెలెక్ట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ప్రత్యేక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి రాష్ట్ర అవతరణ. మిగతా రాష్ట్రాలకు మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో తేడా ఉన్నది. ఇది ఒక సెంటిమెంట్ నుండి ఉద్భవించినటువంటి రాష్ట్రం. కాబట్టి ఆ సెంటిమెంట్ను మనం పోగొట్టకుండా, ఇతరులకు అస్త్రంగా దాన్ని అందించకుండా సెంటిమెంట్ను కొనసాగించాలని మరి వందే మాతరం శ్రీనివాస్ కానీ, ఇంకా గంటాడి కృష్ణ గారు కానీ, ఇంకా గొప్ప గొప్ప సంగీత దర్శకులు మన తెలంగాణలో ఉన్నారు. వారందరితో మరి ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా అటువంటి దిశగా ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నా. అన్ని విషయాలను ఆలోచించి ముందుగా జీవితాలను మార్చే విధంగా వారి యొక్క ఆవిష్కరణ జరగాలని, ఈ యొక్క మార్పులు అవి ఆహ్వానించదగ్గవి అయినా కూడా అంతకంటే ముఖ్యమైనవి ప్రజల జీవితాలు, విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో మరి బాగుపడాలి. ఈ విధంగా నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తూ మరి వారందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని నేను మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార, కవి గాయక వైతాళిక కలల మంజీరాలు.
జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై తెలంగాణ జై తెలంగాణ. ఈ పాటను రచించిన అభ్యుదయ కవి ప్రజాకవి అందశ్రీ గారికి మరియు పాడినటువంటి నా అభిమాన గాయకుడు స్వర్గీయ రామకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా సంతృప్తిగా ఉండాలని ఆ దిశగా పరిపాలన సాగించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ 2024 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అభిమాన మద్దెల శివకుమార్, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. థ్యాంక్ యూ ఆల్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్లో.